నమస్కారం జవేరియా గారు. నమస్తే వెంకట్ గారు. మేడం, ప్రతి లేడీ ఎంతో కొంత సంపాదించాలి, ఇంట్లోనే ఉంటూ ఏదైనా ఒక చిన్న బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే ఎలాంటి బిజినెస్ చేసుకుంటే బాగుంటుంది అండ్ వాళ్ళకి ఎర్నింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటారండి? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే లేడీస్ అందరూ ఏదైనా ఒకటి జాబ్ అరే బిజినెస్ సంథింగ్ ఏదైనా చెయ్యాలన్నమాట. అంటే చెయ్యాలని వాళ్ళకు చాలా ఉంటుంది, చాలా డ్రీమ్స్తో ఉంటారు, ఏదైనా చెయ్యాలని ఉంటారు, కానీ ఏం చెయ్యాలో తోచదు. అంతా చూస్తుంటారు, చుట్టుపక్కల చూస్తుంటారు, చేసేవాళ్ళని గమనిస్తుంటారు, ఇంకా అచీవ్ చేసేవాళ్ళని చూసి ఇంకా కొంచెం బాధపడతారనమాట. అంటే నాకుంది స్కిల్స్ కానీ చెయ్యలేకపోతున్నాను అనే తట్టు కూడా డిప్రెషన్కి లోన్ అవుతుంటారు. సో ఎప్పుడైనా కానీ ఏదైనా చెయ్యాలి అంటే ఫస్ట్ థింగ్ ఏం చెయ్యాలంటే ఒక పేస్టిక్ రూపంలో పేపర్లో రాసుకోవాలన్నమాట. ఈరోజు నాకు ఈ ఐడియా వచ్చింది అంటే నేను ఎప్పుడు చెప్తాను, నాకు తగ్గిన స్కిల్, నేను బిజినెస్ ఐడియాస్ ఇవి చిన్నవి ఎందుకు ఇస్తున్నానంటే ఇలా కూడా చేసుకోవచ్చు, అంటే ఇది మీకు సూటబుల్ అయితే ఇది ఫాలో అవ్వండి. లేకపోతే మీ దగ్గర స్కిల్ ఉంటుంది, ప్రతి పర్సన్కి ఒక్కొక్క డిఫరెంట్ స్కిల్ ఉంటుంది వెంకట్ గారు. ఇప్పుడు నాకు కమ్యూనికేషన్ స్కిల్ బాగుందనుకోండి, నేను స్పీకర్ అయ్యాను. అలా ఒక్కొక్క డిఫరెంట్ పర్సన్కి డిఫరెంట్ ఉంటుంది. అలా వాళ్ళ స్కిల్ ఏంటి అనేది ఒక్కసారి కనుక్కొని, లేకపోతే నాకు కాంటాక్ట్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్తో సహా నేను ఇది మీకు సూట్ అవుతుంది, ఈ బిజినెస్ అయినా జాబ్ అయినా ఈ రంగంలో మీరు వెళ్ళొచ్చు అని వాళ్ళతో పాటు నేను జర్నీ చేస్తాను. ఓకే. సో వీటి వల్ల ఈ బిజినెస్ ఏదైతే వీడియోస్ చేస్తున్నానో దీని ఉద్దేశం అన్నమాట. అంటే లేడీస్ ఊరికే కూర్చోకుండా ఏదైనా ఒకటి చెయ్యాలి అనే, ఇంట్లోనే కూర్చొని ప్రశాంతంగా చేసుకోవచ్చు వెంకట్ గారు. ఇది ఎలా అంటే జస్ట్ టైం కూడా మీరు చాలా డెడికేటెడ్గా కూడా స్పెండ్ చేసే అవసరం లేదు. జస్ట్ ఒక 3 to 4 hours చేస్తే చాలు అనమాట. ఎవరెవరి ఆర్థిక పరిస్థితుల్ని బట్టి వాళ్ళ ఫీల్డ్స్ ఎంచుకొని వాళ్ళ టైంని కేటాయించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అరేకా లీవ్స్, వక్కాకు అంటారు చూడండి, ఆ లీవ్స్తో మనము పేపర్ ప్లేట్స్ అండ్ స్పూన్స్, ఫోక్స్, బౌల్స్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ పెండ్లిలో యూస్ అవుతాయి. ఎందుకంటే ప్లాస్టిక్ నిషేధించబడింది కాబట్టి మనకు ఇప్పుడు ప్లాస్టిక్ యూస్ చేయకూడదు అంటే ఇది రంగంలోకి వచ్చింది మార్కెట్లో. సో దీని వాల్యూ చాలా ఉందన్నమాట. ఇది ఎట్నుంచి తీసుకోవాలి అన్న అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇది వచ్చేసి ఇండియన్ మార్ట్లో మనము ఈజీగా దిగుమతి చేయొచ్చు. ప్లస్ ఈ అరెకా లీవ్స్ వచ్చేసి అనంతపూర్ డిస్టిక్, కర్ణాటక, కేరళ, ఇక్కడ మేము డైరెక్ట్ ఫార్మర్తో కొనొచ్చు అనమాట. ఓకే. అది చాలా తక్కువ పడుతుంది. లేదు మేము వెళ్ళలేము కొనలేము అనుకుంటే కూడా ఇట్లా ఇండియన్ మార్ట్లో ఈజీగా తీసుకోవచ్చు. ప్లస్ దీన్ని తయారు చేసే మెషిన్ వచ్చేసి ఇందులో కాస్ట్ అరౌండ్ 85,000 to 3 lakh ఉంటుంది. ఈ మెషిన్ ఒక్కసారి తెచ్చుకున్నామనుకోండి మేము, సో ఇది ఏదైతే మెటీరియల్ ఉంటుందో తీసుకొని ఒక్కసారి దాన్ని వాటర్లో నానబెట్టి ఆ తర్వాత కొంచెం డ్రై చేసి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేయడమే. మనము ఎక్కువ హార్డ్ వర్క్ చేసే అవసరం లేదు, మషినే చేసేస్తుంది. జస్ట్ ఏదైతే లీవ్స్ ఉంటాయో అవి పెట్టాలంతే. షేప్స్, బౌల్ కావాలంటే బౌల్, ప్లేట్స్ కావాలంటే ప్లేట్స్. అలా పర్ డేకి 20,000 పీసెస్ చేయొచ్చు. పర్ పీస్ మీకు ఒక 3 to 4 rupees పడుతుంది. అది మీరు బయట 6 to 8 rupeesకి అమ్మచ్చు. అంటే 50% లాభం అనమాట. మీరెంత చేసుకోదలుచుకుంటున్నారో అంత చేసుకోవచ్చు. ప్లస్ దీనికి మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ కూడా చెప్తాను చూడండి నేను. ఇది వచ్చేసి మీకు TradeIndia.com, IndiaMart.com, తర్వాత వచ్చేసి exportindia.com, ఇందులో పెట్టచ్చు. తర్వాత కేటరింగ్, ఆ స్కూల్స్లో హాస్టల్స్ ఉంటాయి అక్కడ పీజీ, తర్వాత వచ్చేసి కేటరింగ్ చేసే ప్రతి చోట మొబైల్ క్యాంటీన్ అంటారు కదా, ఇప్పుడు ఫుడ్ ట్రక్స్, వీటన్నిటికీ అప్రోచ్ అవ్వచ్చు అనమాట. ఎప్పుడైతే ఈ బిజినెస్ అంతవరకు వెళ్తుందో సో ఎక్స్పాండ్ ఎంతైనా చేసుకోవచ్చు, మన కృషిని పట్టి, మన పేషెన్స్ అంతే. ఓకే. చాలా బాగా సంపాదించవచ్చు వెంకట్ గారు. అంటే మీరు ఇప్పుడు చెప్పారు 80,000 to 3 lakhs లోపు ఈ మిషన్ మనం తీసుకోవచ్చు అని చెప్పేసి. సో తీసుకున్న తర్వాత మంత్లీ మనకు దీని మీద ఎర్నింగ్ అనేది ఎంతవరకు రావచ్చు అండి? అదేనండి, ఇప్పుడు 20,000 అనుకోండి, 20,000 పీసెస్ నేను పర్ డేకే చేస్తాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే. అంటే మీరు 3 rupees వేసుకున్నా 3 into 60,000 ఎస్ ఆల్మోస్ట్. సో
ఆ వండకే అంత బెనిఫిట్ ఉంది ఇందులో. ఏమంటే మనం మార్కెటింగ్ చేసుకొని స్ప్రెడ్ చేసే విధానంలో ఉంటుందన్నమాట. ఇది అంటే ఇప్పుడు చెప్తున్నానని వెంటనే మషిన్ కొనేయకండి, దీని ప్రాసెస్ కూడా చెప్తాను నేను. ఇప్పుడు చుట్టుపక్కల ఏదైతే ఉంటుందో షాప్స్ ఉంటాయి, అమ్ముతుంటారు, పేపర్ ప్లేట్స్ ఇవన్నీ అమ్ముతుంటారు. వాళ్ళ దగ్గర ఇది అవైలబుల్ ఉంటుంది. అది తీసుకొని ఎక్కడ నీడ్ ఉంటుందో అక్కడ వెళ్ళాలన్నమాట. ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేయండి. అది ఇక్కడ మీకు ఎంత నీడ్, మీకు ఎంత కొంటున్నారు, ఎక్కడి నుంచి కొంటున్నారు, ఇవన్నీ ఒక్కసారి కనుక్కోండి. నేను కూడా ప్రొవైడ్ చేస్తాను, తీసుకుంటారా? అలా కొంచెం మేము గ్రౌండ్ వర్క్ చాలా చేయాలి ఫస్ట్. ఆ తర్వాత మషిన్ కొనండి, మటీరియల్ కొనండి, బిజినెస్ స్టార్ట్ చేసేయండి. సో ఈ బిజినెస్ ఐడియాస్ ఎందుకు ఇస్తున్నానంటే నేను వీళ్ళందరికీ ఒక అవగాహన వచ్చేకి, ఇలా కూడా చెయ్యొచ్చు, ఇంత చిన్న మొత్తంలో కూడా మనము స్టార్ట్ చేయొచ్చు బిజినెస్, ఏదో ఒకటి ఆలోచనలో కూర్చోకుండా ఇలా కూడా స్టార్ట్ చేయొచ్చు అన్న విధానంలో నేను చెప్తున్నాను. ఇది అప్లికబుల్ అంటే వెంటనే ఇదే ఫార్ములా అప్లై చేసేయచ్చు. కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని బాగా పబ్లిష్ చేసుకోవాలి, దాన్ని ఇంకొంచెం బిల్డప్ చేసుకోవాలి అంటే ఏ విధంగా చేసుకోవచ్చు అంటారండి? సో వెంకట్ గారు, ఇది వచ్చేసి మీరు అంటున్నారు ఎట్లా పబ్లిసిటీ ఎట్లా అంటున్నారు మీరు. సో ఫస్ట్ మనకు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. ఎంత చిన్న కుటుంబం అయినా కూడా రిలేటివ్ గ్రూప్స్ ఉంటుంది, హౌస్ వైఫ్ అయినా కూడా. తర్వాత వచ్చేసి బిజినెస్ అయినా జాబ్ చేసే చోట కూడా ఉంటాయి. తర్వాత ఫేస్బుక్లో గ్రూప్స్ ఉంటాయి. వీటన్నిటిలో ఏం చేయాలంటే ఫస్ట్ ఒక యూట్యూబ్లో మనము చిన్న రీల్ లాగా చేయాలన్నమాట. ఈ బిజినెస్ చేస్తున్నాను, ఇంతకు అవైలబుల్ ఉంటుంది అని మీ ఫోన్ నెంబర్తో సహా ఒక చిన్న రీల్ రూపంలో చేసి మీరు వదిలేస్తే ఇంకా పాపులారిటీ అంత వాటంతట అవే వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఏదున్నా కానీ మనం రీల్ అండ్ ఇన్స్టాగ్రామ్ త్రూ కావచ్చు, లేదంటే యూట్యూబ్ త్రూ కావచ్చు, ఇంకొంచెం పబ్లిష్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎస్, ఇన్స్టా ఎవరు చూసినా ఇప్పుడు ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ ఇదే కదా. సో వీటిలో మనం ఒక చిన్న రీల్, ఒక వీడియో షార్ట్ లాగా చేసి పెడితే ఇంకా పబ్లిసిటీ అసలు అవసరమే లేదన్నమాట. ఓకే, చాలా బాగుంటుంది. దాని త్రూనే మన కాల్స్ కూడా రావడం జరుగుతుంది. ఎస్ వెంకట్ గారు. మేడం, చాలా మంది వరకు రకరకాల స్కిల్స్ ఉంటాయండి, ఒక్కొక్కరిలో ఒక్కో స్కిల్ ఉంటుంది. సో ఆ స్కిల్ని బట్టి, వాళ్ళ టాలెంట్ని బట్టి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇటువంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మేడం నేను ఇది చేయగలను, ఇది నా వల్ల అవుతుంది, దీని త్రూ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అంటారా, ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇటువంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీ గైడెన్స్ తీసుకోవాలి అంటే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటారా? సో ఎస్ వెంకట్ గారు, అపాయింట్మెంట్ తీసుకుంటే చాలన్నమాట. వాళ్ళ స్కిల్ని నేనే గుర్తించి వాళ్ళ హాబీస్ అడుగుతాను, చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్రెస్ట్స్ ఇవన్నీ తెలుసుకొని నేను కౌన్సిలింగ్ త్రూ వీళ్ళు ఈ కేటగిరీకి సెట్ అవుతారు, ఈ బిజినెస్ చేయొచ్చు, ఈ జాబ్ చేయొచ్చు అనేది వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను. అండ్ వీళ్ళతో పాటుగా నేను కూడా జర్నీ చేస్తానన్నమాట. వీళ్ళు ఫిట్ అయ్యే వరకు, ఆ ప్రొఫెషన్లో, ఆ బిజినెస్లో ఫిట్ అయ్యే వరకు. అంటే ఏదైనా కూడా లోన్స్ తీసుకోవచ్చు, ఎక్కడెక్కడ లోన్ అవైలబిలిటీ దొరుకుతుంది, తర్వాత వచ్చేసి ఏ ప్లాట్ఫామ్లో మేము ఇది స్ప్రెడ్ చేయొచ్చు, పిఆర్ పబ్లిక్ రిలేషన్స్ ఎక్కడెక్కడ వెళ్ళొచ్చు, ఈ గైడెన్స్ మొత్తం వీళ్ళకి ఇచ్చి నేను పంపిస్తాను వెంకట్ గారు. ఇంకొంతమంది విజువలైజేషన్ అండ్ మనీ అఫర్మేషన్ అలాంటి క్లాసెస్ కూడా అడుగుతూ ఉన్నారు, మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయండి? ఎస్ వెంకట్ గారు, విజువలైజేషన్ అండ్ అఫర్మేషన్స్ కావచ్చు, తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ది కావచ్చు, అన్నీ ఇస్తానండి నేను, అన్నీ ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఎందుకంటే మనం అనుకుంటాము ఏదో నాకు తెలిసిందే అంత విద్య అనుకుంటాం అనమాట, తెలియంది చాలా ఉంటుంది. సో చిన్న చిన్న టెక్నిక్స్ త్రూ మనం ఇవన్నీ పొందొచ్చు. సో ఇవన్నీ నేను డీప్ అండ్ డీటెయిల్గా డెప్త్గా చెప్తానండి. సో ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.